ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. ఖతర్నాక్ కామెడీ షో. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా, నా కోసం ఇంతంగా పుట్టావనుకుంటా. వద్దంటున్నా వస్తూనే ఉంటా, కలకాలం నీతో వెళ్ళి నా ఇల్లనుకుంటా. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Hi judges, welcome to Saripoda Shanivaram. Zabardast Khatarnak Comedy Show. Saripoda Shanivaram. Hello judges, hello guys, welcome to Saripoda Shanivaram. Bhaskar garu, opposition set chesina target enta? 57. మీరు తీసుకురావాల్సిన స్కోర్స్ ఎంత? 58. అది పెట్టుకుంటే ఎప్పటికి రా 60 అనండి. ఒకటి వస్తే చాలు గెలిచినట్టే. అందుకే వాళ్ళు గెలుస్తున్నారు ఈ రోజుల నుంచి. మనం ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం. రియాలిటీలో బతకాలి, రీల్స్ లో బతకూడదు. ఈ రోజు రియాలిటీ గెలుస్తారా, రీల్స్ గెలుస్తాయా చూద్దాము. సో ఆల్ ది బెస్ట్ టు యు గైస్. థాంక్ యూ సో మచ్. లెట్స్ బిగిన్ సరిపోదా శనివారం. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారంలో ఇప్పుడు మామూలుగా పిల్లలు కలిసి ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ ఇక్కడేంటో తల్లిదండ్రులు కలిసి ఉండాలని పిల్లలు కోరుకుంటున్నారు. ఇంతకీ తల్లిదండ్రులు ఎవరు, పిల్లలు ఎవరు తెలియాలంటే స్కిట్ చూడాల్సింది. సో లెట్స్ వెల్కమ్ స్మార్ట్ ఇమాన్యుయల్ along with his team. నీ ప్రేమ కోరే చిన్నారులం, నీ ఒడిని ఆడే చందమామలం. మన అమ్మ నాన్న విడిపోతున్నారు కదా అక్క. అవును తమ్ముడు, విడిపోయి వాళ్ళని కలపలేము అక్క. కలపలేం తమ్ముడు. ఎందుకు అక్క? ఇప్పుడు జబర్దస్త్ 2 రోజులు విడిపోయింది, మనం కలపగలిగేమో తమ్ముడు. ఏమో అక్క, నీ పర్ఫార్మెన్స్ వాళ్ళ కలుపుతారేమో. మన అమ్మ నాన్న కలపాలక్క ఎట్లాగైనా. ఖచ్చితంగా కలపాలి కదా. అవును. సరే ఏంటి అమ్మ నాన్న నాన్న పంతం నీదా నాదా హై. ఎన్నిసార్లు చెప్పాడరా మీ అక్కతో మాట్లాడొద్దు, అది అమ్మ సైడు అని. నువ్వెవరి సైడు? నాన్న సైడు. ఎవరి సైడు? నాన్న సైడు. అది అమ్మ మనకు వద్దు నాన్న. వద్దు. అమ్మ మంచిది కాదురా. కాదు. అమ్మ మంచిదా? లేదు. వద్దు కదా. వద్దు. నీకు రష్మి ఆంటీ కావాలా? కావాలి. నువ్వు పెద్ద మహేష్ బాబు అని నిన్ను చేసుకోవడానికి రెడీగా ఉంది. ఆయనకి ఎన్నిసార్లు చెప్పాను ఆ పందికొక్కడితో మాట్లాడొద్దని. ఆ పందికొక్కడు ఆ కొండముచ్చు పార్టీ అని చెప్పాను. ఇద్దరు అప్సరాసులు మరి తల్లి కూతుర్లు. రే వాళ్ళతో వద్దు. వద్దు నాన్న. అమ్మా నాన్న మీ ఇద్దరు గొడవలు ఎందుకు కలిసిపోవచ్చు కదా. ఎలానే ఆయన వాడు రష్మి అన్నప్పుడు నీకు మంచి డాడీని చూస్తా చూడు. కృష్ణ భగవాన్ గారు మన ఇంటి పక్కనే ఉంటారు. డాడీ మంచి మంచి డాడీగా ఉంటాడు ఆయన. చూసుకోండి వచ్చి బాగుందమ్మా కాదే కొంచెం లాగ్ అయింది అంటాడు అంతే. రష్మి అనుకో ఎంట్రీ డాన్స్ నిన్ను చిటికిన వేలు కూడా అంటుకొని ఇది. మరి నిన్ను ఆయన హక్ చేసుకుంటున్నాడు మరి లేచిన కాంచి. అయ్యో మా మధ్యన ఎన్నో జరిగింది, మరి ఆయన చెప్పావే ఏంటి? సార్ మధ్యలో ఏముంది, ఇది ఎంత చెప్పలేదు సార్, సర్ప్రైజింగ్ గా ఉంది. నాకు సర్ప్రైజింగ్ గానే ఉంది. మొగుని నేను చెప్పాను కదరా మీ అమ్మ మంచిది కదరా. రాత్రి చూడిదిగో లుంగికి బొక్క పడిందండి, అట్ట కొట్టింది నన్ను. అలాంటి పిల్లలు ఎవడికి కావాలనుకుంటారండి, అందుకే వద్దు. ఆయన నీకు ఎన్నిసార్లు చెప్పానే, వాడు తాగుపోతాడే, వాడిని చేసుకుని కానీ నాకు సుఖం లేదే. పొద్దున అనంగా పోతాడు, నైట్ 2ంటికి వస్తాడు. నిన్ను కష్టపడి నేను ఎంతగా బాగా పెంచుతున్నాను, ఇంకా వాడు ఎందుకే? ఏం కష్టపడుతున్నావే నువ్వు, ఏం కష్టపడుతున్నావు నువ్వు. అందుకేరా వద్దు, దీనికి విడాకులు ఇచ్చేస్తా. నేను కూడా విడాకులు ఇస్తా. నువ్వు పెద్ద అందగాడివని నిన్ను చేసుకోవాలా. నువ్వు పెద్ద అందగత్తమని నిన్ను చేసుకోలేదే. ఇది పుట్టినప్పుడు నా పోలికలు లేవు దీనికి అసలు.
సార్కి అప్లై చేసా విడాకుల కోసం. ఆ సార్ వస్తాడు రా. అవును, సార్ విడాకుల మీద వస్తారు. సైన్ చేయగానే పుట్టింటికి వెళ్ళిపోండి మీ ఇద్దరు. మేము నా నా దగ్గరే దగ్గర పెరుగుదు. నువ్వు ఎక్కడికి వెళ్తావు మేము వచ్చేస్తాం. నిన్ను నాతో గొప్ప కమిడియన్ చేస్తా. గుడ్ జోక్, ఇక్కడ ఫన్ వచ్చింది, నవ్వండి అమ్మా. ఏంటమ్మా పిలిచారు? అదే విడాకులకి అప్లై చేశా కదా సార్, నా విడాకులు నాకు ఇచ్చేయండి సార్. ఊరికి విడాకులు ఎవర్రా? మీ ఇద్దరిలో ఎవరు తప్పుందో నిర్ధారణ అవ్వాలి. అప్పుడు వాళ్ళకి జరిమానా వేస్తాం. ఆ జరిమానా అమౌంట్ ని ఇంకొకరికి ఇస్తాం. అప్పుడే విడాకులు వస్తాయి. మీకు వారం రోజుల టైం ఉంది. ఈ లోపు ఎవరు తప్పుందో నిర్ధారణ చేయండి. ఓకేనా? ఓకే సార్. వారం రోజులు మనం కలిసే ఉండాలి. ఈ వారం రోజుల్లో తప్పు ఎవరిదో తెలిస్తేనే విడాకులు వస్తాయి. గుర్తుపెట్టుకో. ఒక్క నిమిషం ఉండు. ఇది డాడీ దూకునే దువ్వెన పెట్టరా? పెట్టావా? ఇక్కడ పెట్టు. దారా నేను కొంచెం ఎక్కడ దాకా వెళ్ళొస్తా. నీకు వచ్చేటప్పుడు ఏమైతే అమ్మంటావు? చక్కాలు, చకోడీలు అన్ని తీసుకొస్తా నీకోసం. ఏమండి బయటకు వెళ్తున్నారు, తల దూకోండి. అది మొగుడంటే ఆ మాత్రం భయం ఉండాలి. అడుగా. ఏమండి ఒకసారి రండి. ఏంటి? ఈ వెంట్రుక ఎవరిది? నాదే. ఇది 7:30 ఉంది, ఎవరిది? ఇది ఆడవాళ్ళ వెంట్రుక, మీ వెంట్రుక కాదు. నాకేమైనా బొచ్చు లేదనుకున్నావా? చూడు 8 సెంటీమీటర్లు అంగుళాలు ఉంది. ఆయనది 6 అంగుళాలు, ఇది 7:30 ఉంది. అది నాదే. ఇప్పుడే కదా దూకున్నాను. ఆ మాత్రం తెలియట్లేదా నీకు? నేను నమ్మను. నేను లేనప్పుడు మీరు ఎవరితోనో తెచ్చుకొని దాని చేత దువ్విచ్చి నాకు అన్యాయం చేస్తారు. మీరు తప్పు చేశారుగా. సార్ని పిలుస్తాను నేను. సార్ని పిలుస్తా? అవును, సార్ని పిలుస్తా. సార్ ఏమైంది? సార్ చూడండి సార్, వాడు ఎవరో నేను లేనప్పుడు తెచ్చుకొని దువ్వెంతో దువ్వించుకొని నాకు అన్యాయం చేస్తున్నాడు సార్. ఒక పని చెయ్యి, మాదాపూర్ లో బోర్డు పెట్టు, హరిత మసాజ్ పార్లర్ అని. సార్ అది కావాలని నా మీద అంటగడుతుంది సార్. నా చుట్టూ చూడండి ఎంత బాగుంది. అదే సార్ అది. దువ్వెనలో ఉన్నది 7:30, వాడుకుంది 6. ఎంట్రుకలు ఉంది, గడ్డ ఉంది, మేసం ఉంది. ఇలాంటి వాటికి విడాకులు ఎవరో? బలమైన రీజన్ ఎత్తుకో. బ్లడ్ యాక్టివిటీస్ స్టూపిడ్ ఫెలోస్. బలమైన రీజన్ కావాలంతే కదా. బలమైన రీజన్ ఇప్పుడు ఎతికిస్తానే. పో వెనక పో, చెప్తా. మా ఎల్లు చీకటి పడ్డది, పడుకోవాలిరా. పో. అరే కొడక, పక్కింట్లో అంకుల్ ఉంటాడు కదా, అవును. ఆ అంకుల్ చెప్పు ఒకటి తీసుకొని రా. పో. దేనికి నాన్న? పోరా నేను చెప్తాను. నువ్వు పోయిరా పో. నువ్వేం చేస్తావంటే పక్కింటికి వెళ్ళు, అక్కడ రూపా ఆంటీ ఉంటుంది, దాని చెప్పు ఒకటి తీసుకురా. దాన్ని చెప్పేందుకు దాన్ని తెచ్చేస్తా. పిచ్చి వద్దు, అదొద్దు, దాని చెప్పి ఎత్తుకురా. ఇది ఇటుంది, చెప్పి ఇటుంది. ఏం జరుగుతుంది ఇప్పుడు? ఇప్పుడు మీ నాన్నకి బెండ్ తీస్తాను చూడు. బెండ్ ఉందా అడికి? ఆహా దొరికిందిరా ఇది. ఏమే ఏయ్ అబ్బాయి ఏంటంటే గోల పొద్దునే పడుకొని ఎవరా ఏంటి? రాత్రి నువ్వు చేసిన దానికే పొద్దున్న నేను గోల చేస్తున్నాను. రాత్రి నేనేం చేశానండి? ఈ చెప్పేవుడిది. ఈ చెప్పు నాకేం తెలుసండి? ఒక్క నిమిషం. నాది 6, ఇది 9, 10. అమ్మా ఎవరిదరా ఇంత పెద్ద చెప్పు తీసుకొచ్చావు? ఎవరిదే ఈ చెప్పు? వాడు ఎవరిదో నాకేం తెలుసు, నా చెప్పు ఎవరిదో నాకు తెలియదు. ఎవరో చెప్పు. ఒకసారి ఇలా రండి. ఈ లేడీస్ చెప్పు ఎవరిది? ఇది ఎవడన్నా లేడీస్ చెప్పంటాడు, ఇది మగోడు చెప్పే. సార్ వచ్చి కొద్ది స్కిట్ ఏదో చేయండి సార్. వాట్ హ్యాపెండ్? చూడండి సార్, మంచం కింద ఆడదని చెప్పు కూడా ఉంది. మగాడి చెప్పులు ఉన్నాయి సార్. అంటే అదే తప్పు చేసింది. లేదు సార్, వాడే తప్పు చేశాడు. నేను లేనప్పుడు దేన్నో తెచ్చుకున్నాను, నేను రాగానే పంపించేశాడు. అదే తప్పు చేసింది సార్. లేదు సార్. చెప్పు తగ్గింది ఎదవా. మీ ఇద్దరికి జరిమానా వేస్తున్నాను. జరిమానా ఎందుకు సార్? మీ తప్పులని వీడియోలు వచ్చినాయి రా ఎదవా. వీడియోలు వచ్చినాయా? అంటే ఇప్పుడు మేము ఏం చేయాలి సార్? మూసుకొని కలిసి ఉండండి, లేకపోతే జరిమానా కట్టండి. కలిసి ఉండాలంటే దాన్ని ఏమంటారు సార్? సార్ మా ఆయన చూసారా, ఎంతోనే ఉంటాను నేను. మా ఆవిడ నిప్పండి, ఇంతవరకు ఒక్క తప్పు చేయలేదు. ఓకే, అలా కలిసి ఉండండి. కాదండి, మన వీడియోలో చూసానంటే ఎవరు పంపించారు? అమ్మా నేనే పంపించా వీడియోలు. నువ్వు పంపించావా? అవును. నేను కూడా పంపించాను నాన్న. ఎందుకు? అమ్మ తప్పులు తెలియాలని చెప్పి నేనే పంపించా. నువ్వు నాన్న తప్పులు తెలియని పంపించావా? అలా అని ఇద్దరు తప్పులు కలిపి చెప్పారు రా వాడికి. ఎందుకురా ఇదంతా చేశారు? మీ ప్రేమ కోరే చిన్నారులం, మీ ఒడిని ఆడే చందమామలం. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? స్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ బాగుంది. మీ స్కిట్ బాగుంది. ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది. పిల్లలు ఒక ఫ్యామిలీ లాగా ఉండాలని చెప్పేసి చిన్న చిన్న మెసేజెస్ ఉన్నాయి ఈ స్కిట్ లో. నాకు నచ్చింది అది. ఆ డైలాగ్ డెలివరీ, ఆ కాన్ఫిడెన్స్ అంతా మంచిది. థ్యాంక్ యూ. భగవాన్ గారు స్మార్ట్ ఇమాన్యుయల్ బాగుంది, బాగా చేశారు. వీళ్ళు మిమ్మల్ని తల్లిదండ్రులను కలపటం చాలా చాలా బాగా చేశారు. అందరూ బాగా చేశారు. జడ్జెస్ ఇస్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు మ్యామ్.
Ishmael Emmanuel and team की scores 18 out of 20. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారంలో ఇప్పుడు బేసిక్ గా భాస్కర్ గారి టీమే ఒక పెద్ద ఫ్యామిలీలా ఉంటది. అలాంటి ఓ టీమ్ తో ఒక ఫ్యామిలీ స్కిట్ చేస్తే అది ఇంకెంత బాగుంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with his big team. So let's welcome them. రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టు పావడా. భాస్కర్ నీకు ఒక విషయం తెలుసా? మనుషులు కోతుల నుంచి పుడతారంట కదా, అది ఎంతవరకు నిజం? నాకు తెలియదు, నిన్ను చేసుకున్నాకే నిజం అనిపిస్తుంది. నాకు ఒక డౌట్. ఏంటి? స్లోగా చావడం అంటే ఏంటి, స్పీడ్ గా చావడం అంటే ఏంటి? ఇప్పుడు మగాడు తాడు తీసుకొచ్చి మెల్ల కట్టుకున్నాడు అనుకో, టక్కని చచ్చిపోతాడు. ఇదే తాడు తీసుకెళ్లి ఆడదాని మెల్ల కట్టాం అనుకోండి, జీవితాంతం స్లోగా 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 చచ్చిపోతాడు. మనం పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుందావా? Yes. పెళ్లి చేసుకున్న వెంటనే మా నాన్నగారు తీసుకెళ్లి నీకు పరిచయం చేయాలి. okay. ఎందుకంటే పెద్దలు ఈ పెళ్లి ఒప్పుకోరు. ఇగో ఓకే ఓకే. నాన్నగారు కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్ను తోడున్న దైవాలే నేడు ప్రాణాలు తీసేనా. చాలా మంచి గుణపాఠం చెప్పావురా. ఏమైంది నాన్నగారు? అపరా నీతి లేని భాస్కర్. నీతి లేని కుక్క కదా అనాలి. కుక్క అంటే ఆమె ఫీల్ అయింది అందుకని. అంత తప్పు పని నేనేం చేశాను నాన్నగారు? పెళ్లి చేసుకున్నావు, అంతకంటే పెద్ద తప్పు ఏముందిరా? నాన్నగారు ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. అపరా ఏముందిరా దాంట్లో చేసుకోవడానికి? నాన్నగారు దీనికి ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. దీనికి షాపింగ్ కాంప్లెక్స్ ఉందంటే నేనేలా నమ్ముతాను రా? ఏమండి ఆగండి, వాడిని ముద్ద ముద్ద పెట్టి పెంచామండి. నువ్వు ముద్దా కలిపి పెడితే వాడు ఆ ముద్దలన్నీ కలిపి నాకు ఇంత పెద్ద ముద్ద పెట్టాడే వాడు. ఏముందిరా దాంట్లో చేసుకోవడానికి? చూడరా అది ఎలా ఉంది. నా ఇంట్లో పని మనిషికున్నంత అందం కూడా లేదు కదరా. పని మనిషి ఇంట్లో పని మనిషికి కూడా పనికిరాదు ఇది. దాన్ని ఎలా చేసుకున్నావురా? శ్రీదేవిలో పనిలే, అది వేరు ఇది వేరు. సరే ఏంటి? వాడు వెళ్ళిపోతే మనకి దిక్కెవరండి? అమ్మా రష్మి, నీ ఇంట్లో ఎన్నో కుక్కలు ఉన్నాయి కదా, ఒక కుక్కని అమ్మా పెంచుకుంటా. ఏమండి 2 పంపుతా, ఆ బర్రె సైజ్ కి 2 కరెక్ట్. బాబు అది కాదు బాబు, నేను వద్దమ్మా, మాట్లాడుతాను బాబు. సత్య, మొగుడు కావాలో కొడుకు కావాలో తెలుసుకో. సంవత్సరం తర్వాత భాస్కర్ ఏంటి? సంవత్సరం నుంచి నేనే కష్టపడుతున్నాను, నేనే జాబ్ చేస్తున్నాను, నువ్వెప్పుడు జాబ్ తెచ్చుకుంటావు? నువ్వు 1,50,000 సంపాదిస్తున్నావు, నేను ఎందుకు పని చేయాలి? తిరుగుతున్నాను, ఎక్కడ జాబ్ దొరకట్లేదు. అందరు ఏమంటున్నారు తెలుసా? ఏమంటున్నారు? భార్య సంపాదిస్తే భర్త కూర్చొని తింటున్నారు అంటున్నారు. అడిగితే మా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంట్లో ఎందుకు ఉంటాడంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పు. బొంగు అవన్నీ నేనేం చెప్పాను, జాబ్ తెచ్చుకో. నాన్నగారు అవునా నాన్నగారు? సరే నాన్నగారు. మా నాన్నగారు మా ఇంటికి రావడానికి ఒప్పుకున్నారు. కాకపోతే ఒక విషయం, మా నాన్నగారు పౌరుషం రోషం తిని బతుకుతాడు. నువ్వు నా చెప్పు చేతుల్లో ఉన్నావని కుక్క కన్నా హీనంగా నించోమంటే నించుంటావు, కూర్చోమంటే కూర్చుంటావు అని చెప్పాను. ఒక్క 4 రోజులు నా కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్నా, నా కోసం ఆ మాత్రం చేయలేవా? సో వాట్? అలా పెళ్లి చేసుకున్నంత మాత్రాన కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలా? మగాళ్ళ కంటే తక్కువ కాదు ఆడోళ్ళు. నువ్వు చేయకపోతే నా మీద ఒట్టే. ఏమండి నీ పిల్లానికి సంస్కృతి సంప్రదాయాలు తెలియదా? ఏమైంది నాన్నగారు? మామగారు రాగానే కాళ్ళ మీద పడాలని తెలియదురా? ఏమండి అది అది కుక్క నాన్న, మనం చెప్పినట్టు వింటది. భాస్కరా ఎలా ఉన్నావు? బానే ఉన్నాను నాన్నగారు. టీ కాఫీ ఏమన్నా? టీ నాన్నగారు టీ తీసుకురా, వెళ్ళు ఫాస్ట్గా. సరే మోయ మోయ టీ. మౌయం చక్కెర వేసావా? వేసాను మోయ. తగినంత వేసావా? తగినంత వేసా మోయ. కరెక్ట్ గా వేసావా? కరెక్ట్ వేసాను. ఒక్క నిమిషం ఆగండి. అబ్బా బాగుంది మోయ. నీ పిల్లం నాకు తెచ్చిన టీ అది తాగింది, నేను ఎగిరి టీ తాగబట్టావురా? నాన్నగారు మీ కాలు పట్టుకుంటే వెళ్ళొద్దు. నాన్న కాలు పెట్టి సమాపించవా? ఒక నిమిషం నించో, కూర్చో, కాలు తడబడే. కుక్కిని పేరు నాన్న పులి. నాన్నగారు
పులి ఎప్పుడు వస్తది? పులి రాగానే ఫోన్ చెయ్యి. నాన్నగారు పులి రాగానే ఫోన్ చేస్తా. పులిని గంటవో పందిని గంటవో చూసుకో. అబ్బా మీరు చెప్పినట్టుగానే 4 రోజులు నటించానండి. ఇంకా నా వల్ల కదా అయిపోయింది. ఓకేనా? సరే ఒక నిమిషం ఆగండి. హలో అమ్మా నాన్న, రండి రండి రండి. ఏమండి మా అమ్మ నాన్నగారు కూడా వస్తున్నారంట. అయితే ఏం చేయమంటావు? మీరు కూడా ఒక 4 రోజులు నటించాలండి. వాళ్ళకు కూడా చెప్పాను నేను ఏది చెప్తే అది వింటాడని. అంటే పిల్లని చెప్పిన వాళ్ళు చవటా వాళ్ళు చేయమంటా? ఇప్పుడే నేను చేశాను కదండి. అంటే ఆడవాళ్ళు తక్కువ మగాళ్ళు ఎక్కువ? అంత బొంగేం లేదు మేడం. మీరు చెప్పండి చేస్తే ఏమిటి, ఒక 4 రోజులే కదా. అంతే చెయ్యొచ్చు కదా. చెయ్యొచ్చు కదా. మీకోసం చేస్తున్నా. తర్వాత పర్యవసానాలు ఏమెదురైనా దాని బాధ్యత మీరే వహించాలి. 4 రోజులు నా కోసం చేస్తాను. మాట ఇవ్వండి. మాటిస్తున్నాను నీ మీద ఒట్టు. అమ్మ రండి. ఇంతకి వాడెక్కడా? ఎవరు నాన్న? నీ మొగడు అక్కడ కూర్చున్నాడు. రేయ్! రేయ్, ఇటు చూడు. మామొచ్చి అరగంట అయింది, కాళ్ళకు దండం పెట్టాలన్న సంస్కారం కూడా లేదమ్మా వాడికి. వంగలేవా? వంగు అంటే వంగు. ఈ వంగలేను నువ్వేం పెళ్లి చేసుకున్నావమ్మా? నాన్న మీకోసం నేను వేడి నీళ్ళు పెడతా పోండి. నెలకు 1,50,000 సంపాదించే నువ్వెక్కడా? పని పాట తిరగకుండా ఈడెక్కడా? ఏ ఆడికి నీళ్ళు పెట్టడం రాదా? హీటర్ వేయడం రాదా? మా నాన్ననే అంటావా? ఎంత ధైర్యం రా నీకు? యాక్టింగ్ చేయి. నాన్న చూసారా దెబ్బకి జరుచుకున్నాడు. అది నా బిడ్డ అంటే. మామయ్య గారు నీళ్ళు రెడీ. ఓకే వెళ్ళు. వెళ్ళండి. నేనేం పెట్టమన్నారా? వేడి నీళ్ళు పెట్టమన్నా. నువ్వే పెట్టావురా? అంటే వేడిగా ఉంటే మరి బాగోదు కదా అని కొంచెం చల్ల నీళ్ళు కలిపి పెట్టాను. చిన్నప్పటి నుంచి నేను వేడి నీళ్ళు కాకుండా చల్ల నీళ్ళతో స్నానం చేశానా? అంటే నా నాన్నకి చల్లనీళ్ళు కలిపి తన నేనే చేద్దాం అనుకుంటున్నావు కదా. చావరా. సరే జరిగింది జరిగింది. ఇక్కడ నుంచి హ్యాపీగా ఉండండి. సరే. పిల్ల పాపతో చల్లగా ఉండండి. రావే. ఏమైందమ్మా? మీరు తాతయ్య కాబోతున్నా. అవునా అమ్మా? బాబు విషయం చెప్పడం మర్చిపోయినా. ఎంతైనా పురుడు పోయాల్సింది పుట్టింటోళ్ళ బాధ్యత కాబట్టి పిల్లోడు పుట్టేదాకా 2 సంవత్సరాల దాకా ఈయనే ఉంటాం. ఇక్కడ నుంచి నువ్వు వంట పని, ఇంటి పని, బట్టలు ఉతుకోవడం అన్ని నువ్వు వేయాలి. అర్థమైందా? 1 మినిట్ జరిగే. దామ్మా. 2 సంవత్సరాలు నేను ఉండేట్టాలి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. జడ్జెస్ కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బుల్లెట్ భాస్కర్ గారు చాలా బాగా చేశారు. నరేష్ ఎంత గొప్ప నాడు జిత్తు ఇంటరేగా అర్థమైంది మాకు. అందరూ చాలా బాగా చేశారు. చాలా బాగుంది. ఖుష్బు గారు. నరేష్ ఆ క్యారెక్టర్లు అంతా బాగా చేశారు. భాస్కర్ గారు బ్రిలియంట్ గా చేశారు. బాగుంది. జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. కృష్ణ భగవాన్ గారు. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 20 out of 20. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారంలో ఇప్పుడు వ్యాపారాలంటే ఎప్పుడు డబ్బుల కోసం చేయడమే కాదు, అప్పుడప్పుడు నవ్వుల కోసం కూడా చేయాలి అంటున్నారు మన కార్తిక్. ఇంతకీ ఈ నవ్వుల వ్యాపారం ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ కేవు కార్తిక్ అలాంగ్ విత్ పఠాస్ ప్రవీణ్ అండ్ టీమ్. ఇంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఎందుకున్నాను అనుకుంటున్నారా? అమెరికాలో పెద్ద పెద్ద చదువులు చదివిన ఇండియాలో ఉన్న నా గర్ల్ ఫ్రెండ్ పెళ్లి చేసుకోవడానికి వచ్చానండి. దిస్ ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్ డార్లింగ్. ఏం చేస్తున్నావే? పసుపు నీళ్ళు చల్లుకుంటున్నాను. దేనికి? పరాయి మొగని నీడ పడింది కదా, శుద్ధి చేసుకుంటున్నా. నేను పరాయి మొగుడిని కాదే, బాయ్ ఫ్రెండ్ ని. నువ్వు బాయ్ ఫ్రెండ్ అయినా పెళ్ళయ్యే వరకు నువ్వు నా పరాయి మొగుడివే, అందుకే నేను ముట్టుకోకున్నాను. ఇదంతా రెడ్ గా రాసేసి వచ్చాయి ఎందుకు? పరాయి మొగడి చూపు పడి ఇదంతా కందిపోయింది. నీ మొహానికి ఎప్పుడు రాసేసి రావు కదా? ఏమో నీకెలా తెలుసు? ఎవరు చూడు కదా. అవును, కానీ మొన్న అమెరికాలో ఏదైనా అందమైంది పంపు అంటే నా ఫోటో నాకే పంపావు ఎందుకు? అమెరికా మొత్తం వెతికినా నీకన్నా అందమైన దొరకలేదు బంగారం. నీలాంటి తెలివైంది ఇక్కడ ఉండదు. మనం పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళాలి. పెదం పద. అది జరగాలంటే మా అమ్మ మన పెళ్లికి ఒప్పుకోవాలి. మీ అమ్మ ఏం చేస్తుంటది? మా అమ్మ బొగ్గులు. తెలుసు, బొగ్గు గనులు ఉన్నాయి, తెలుసు, క్వారీలు ఉన్నాయి. మీరు వేల కోట్లు వస్తున్నా నేను ఒప్పించి తీరుతా. అమెరికా అల్లుడు అంటే మామూలుగా ఉండదు, ఒప్పిస్తా. ఓ అది కాదు చెప్పేది. నేను చెప్తున్నా 33 పళ్ళు రాలుతాయి. ఉండేది 32 కదా. నీకు ఒకటి ఎక్కువ ఉంది.
బస్సుకి వస్తావో బండికి వస్తావో ఏదైనా ఎక్కేసిరా నా ఎదలో నా పక్కేస్తారా నీ కోసం బస్సు లారీ ఎక్కడం కాదు, అమెరికా నుంచి ఫ్లైట్ ఎక్కేసేసా. అయినా నువ్వు అమెరికాకి వెళ్ళి ఇన్నాళ్ళు అవుతున్నా నన్ను మర్చిపోలేదు ప్రవీణ్. మర్చిపోతాను, నువ్వు డైలాగ్ కాదు కదరా. నేను నిన్ను ఎందుకు ప్రేమించానో తెలుసా? ఎందుకురా? మనం ఇంటర్ చదువుతున్నప్పుడు నువ్వు నీ రక్తంతో 200 పేజీల లవ్ లెటర్ రాసి మా ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయావు కదా. అది చూసి నేను లవ్ లో పడిపోయి ఆ విషయం నీకు చెప్దామని మీ ఇంటికి వచ్చాను. మీ తాతయ్య చనిపోయి ఉన్నాడు. ఎందుకలా సడన్ గా చనిపోయాడు? ఆ రక్తం మా తాతయ్యదే. అయినా మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం రా? మన ఇద్దరు పెళ్లి కావాలంటే మా అమ్మ పర్మిషన్ కావాలి. అవునా? ఇంతకు అత్తయ్య ఏం చేస్తుంది? మా అమ్మ అందరికి 10 మందికి నీడనిస్తా. అర్థమైపోయింది, అత్తయ్య రిచ్, అందరికి హెల్ప్ చేస్తా ఉంటది, అంతే కదా? You shut your mouth in business talk. You come, I know. You dumb. వ్యాపారం చేసుకుంటాకొచ్చావా నువ్వు? వ్యాపారం గురించి నాకు మా తెలుసు, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ పోయి నీ పని నువ్వు వేసుకోపో. అదిగో నువ్వు అమ్ముతేనే డబ్బులు వస్తాయి, అర్థమవుతుందా? నేను అమ్మక్కర్లేదు, అలా కూర్చుంటే చాలు వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు. ఓ పిచ్చి మొకందా, నాది బిజినెస్ అనుకుంటున్నావా? నువ్వు అడక తినేదాన్ని అనుకొని నీ దగ్గర పైసలు వేసిపోతారే. అయ్యో చూసేటోళ్ళు. అయినా నువ్వు ఎంత మంచిదాను కదే, ఊరోళ్ళు అందరితో ఏటే గొడవలో. ఏం చేయాలక్క, నేను చేసేదేమో కంకుల పని, అవిటికి బొగ్గుల కోసం నిప్పులు తెత్తంటే కాలు జారి ఒక ఇంట్లో నిప్పులు పడ్డాయి. అప్పటి సంది నన్ను ఇది కొంపలలో నిప్పులు వస్తాయని ఒకటే తిట్టుకున్నాడు నన్ను. ఏం చెయ్యాలి? గిన్ని బిజినెస్లు ఉండగా నువ్వు మిరపకాయల బిజినెస్ ఎందుకు పెట్టినావు? అంటే నేను ఎవరితో మాట్లాడినా కూడానే ఆడికి బాగా మండుద్ది, అందుకని చెప్పేసేసి మిర్చి బజ్జీ పెట్టుకున్నానే. ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షాకాలం స్టార్ట్ అయిందంటే చాలు తెలుగు 2 రాష్ట్రాలు నేను కాల్చే కంకుల దగ్గరికి లైన్ కట్టి మరీ ఊరికొస్తారు తెలుసా? ఊరుకోవే, నేను మిరగాయ బజ్జీ వేసానంటే ఆ వాసనకే బండ్లు కట్టుకుని మరీ వచ్చేస్తారు అందరూనే. అబ్బో, కృష్ణ భగవాన్ గారు అయితేని వర్షం పడితే చాలు ఇంకా నా బండి కాడికి వస్తారు, కొనుక్కుని తింటారు తెలుసా? ఇవాళ మన బిజినెస్ నువ్వు 1 లక్ష నేను 1 లక్ష ఈజీగా వేసుకొని పోవాలి. అవునే, అసలుకే బయట చల్లగా ఉంది, పొయ్యి మీద ఏమో మూకుడెట్టాను నేను. రావాలమ్మా రావాలే, వేడి వేడి కంకులు, ఒక్క కంకి వేడి వేడి మిర్చి బజ్జీ ఇప్పుడే మధ్యలో కోసి వామెట్టేశాను. రండి 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 రండి, రావాలి రావాలి రావాలి. ఎక్స్క్యూజ్ మీ బ్రో. ఏంటి చెప్పండి. మా అత్తయ్య ఇది బెంజ్ కార్ చూసారా? మా అత్తయ్య హెలికాప్టర్ ఎక్కడ ఉందో చూస్తున్నా నేను. హెలికాప్టర్? Yes. మీరు అమెరికన్? Yes, I am NRI. NRI అంటే ఏంటి? నేను రాను ఇండియాకి. రావాలమ్మా రావాలే, వేడి వేడి కంకులు, ఒక్క కంకి తిన్నారంటే బెండు కూడా ఇడిచిపెట్టరు. రావాలే రావాలే. నువ్వు కళ్ళజోళ్ళు అమ్మాలనుకుంటే వెళ్ళి బయటికి వెళ్ళి అమ్ముకో, అంతేగాని నా వ్యాపారం కాదు నువ్వు దుకాణం పెట్టుకో. అచ్చిరు బేరాలాడతారు. బంగారం నువ్వు లే, ఈ మొక్కజొన్న పొత్తులు అమ్ముకునే దాన్ని పట్టుకున్నాను. జరుగు. ఏంటి జరిగేది? తను మా అమ్మ. మీ అత్తయ్య? ఓ మై గాడ్, వాట్ బ్రో, యు మగ్గజొన్న కంకి. ఏ బేబీ, ఛీ, నా బజ్జీలు దాన్ని పట్టుకుంటావు, దూరం జరుగు. ఉండు ప్రవీణ్, బజ్జీలు గిజ్జీలు అంటావేంటి? తను మా అమ్మ. అత్తయ్య అని విలువ ముద్దుగా. అమ్మా, ఆయన అమెరికా స్లాంగ్ లో అలానే మాట్లాడుతాడు. ఆయన ఎవరు అనుకుంటున్నావు? నేను నీకు ఒక అబ్బాయిని ప్రేమించానని చెప్పాను. అమెరికా అతను, తనే అతను. ఆయన ఎవడే ఈడు? నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాను కదా. ఆడేనా రమేష్ గాడేనా? చిచ్చి కాదు, ఇండియాలో కాదు, అమెరికాలో. అమెరికాలోనా? అత్తయ్య, నీకు ఫారెన్ గురించి తెలియదు. ఫారెన్ లో పిచ్చి వాళ్ళు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడతారు. యు నో దట్? ఎందుకు తెలదమ్మా, నువ్వు ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు అర్థమైపోయింది బాగానే. ఏమన్నా తాగుతావా? నేను ఫిల్టర్ కాఫీ తాగుతా. ఫిల్టర్ క్యాండిల్ ఖరాబ్ అయినాయి, అవి సగబెట్టించే వరకు టైం లేదు, కానీ చల్లగా ఛాయ్ తెస్తా. తీసుకురా బుజ్జి, అది చూసుకోవే. సరే అమ్మా. సరేగా నువ్వేం తాగుతావు? బ్రూసులు ఏమి లేవు కానీ టీ ఉంది, పట్టుకురమ్మని పట్టుకొస్తాను. సరే అండి. షాప్స్ వస్తా కూర్చో, ఎవరన్నా వస్తే బేరం చూడు, సరేనా? జాగ్రత్త, డబ్బులు కరెక్ట్గా ఇచ్చుకో. వాళ్ళ అమ్మలు మాసేరా, కానీ అమ్మాయిలు మాత్రం క్లాస్. ఖచ్చితంగా ఈ అమ్మాయిలు మనం పెళ్లి చేసుకోవాలి. మన మొహాలకు ఎవరు పడరు కదా. ఒప్పుకున్నారే. రావాలమ్మా రావాలి, అమ్మ తమ్ముడు అంకులు ఇక్కడ ఉన్నాయి కంకులు, రావాలి బాబు రావాలి. బజ్జీలు బజ్జీలు బజ్జీలే, చిన్నపిల్లలు అంటారు బుజ్జి, ఇక్కడ అమ్ముతున్నాను బజ్జీ. రావాలి 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 రావాలి. అమ్మా, ఈ వ్యాపారం నాకు రైతులే, నువ్వు జల్దీ రాయ.
నానే ఇగో బాబు చాయ్ తాగు. ఏంటి ఇంత తెల్లగా ఉన్నది? కాఫీ పౌడర్ అయిపోయిందని ముఖానికి వేసుకునే పౌడర్ వేసిన. ఇవన్నీ కాదు, పాయింట్ కి వస్తున్నాం. మీ అమ్మాయిని చేసుకోవడానికి వచ్చాం, మాకు ఇచ్చి పెళ్లి చేయండి. ఏటి మీకు ఇచ్చి పెళ్లిళ్ళు చెయ్యాలా? వ్యాపారం కాడికి వచ్చి ఏం మాట్లాడారా? ఎంత చిన్న చూపుగా మాట్లాడారా మీరు? మీకు ఎంత పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నా కూడా ఏదో రోజు మీరు రోడ్డు మీద పడతారేమో. ఈ ఫుట్పాత్ మీద అమ్ముకుండే మేము ఎప్పుడైనా సరే రోడ్డు మీద పడం తెలుసా? మా పెళ్లి ఎవరు? ఎందుకంటే మేము ఫుట్పాత్ మీద అమ్ముతాం కాబట్టి మళ్ళీ రోడ్డు మీద ఎట్లా పడతాం పిచ్చి మొక్కపోడా. ఇదంతా మాకు వద్దు, మీ అమ్మాయిని తీసుకుని నేను అమెరికాకి వెళ్ళిపోతా. ఏడికి వెళ్ళిపోతావు? రేపు నీకు జాబ్ పోతుందా? ఉన్న నౌకరు ఊడిపోయిన తర్వాత నా బిడ్డను ఎట్లా చేస్తావు? మరి ఇప్పుడు ఏం చేయమంటారు? ఇగో మాకు కుల వృత్తి ఉన్నది కదా, ఈ బిజినెస్ మీరు కంటిన్యూ చేయాలి. మీ అమ్మాయిని నేను చేసుకోవాలంటే ఏం చేయాలి చెప్పు ఏమి దయచేసి. లేదు, ఇగో మిర్చి బజ్జి వేయాలంతే, ఆ గొడుగు అమ్మాలి అంతేనా? ఆ మిర్చి బజ్జి. కార్తీక్ నా కోసం బిజినెస్ చేస్తా. అవును, బిజినెస్ చేస్తున్నా, నీకోసం చేస్తున్నా. ఇది ఇది కాదు, కంకి పట్టాలి, ఇది పట్టాలి, ఇట్లు ఊపాలి, ఉఫ్ఫు ఉఫ్ఫు అనాలి. బిజినెస్ దిస్ అంటవేంది కాదు. ఇది బేబీ కార్న్ అండి, ఇది ప్రోటీన్ ఫుడ్ అండి, మీరు అందరు తీసుకుంటే బాగుంటుందండి. ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఇస్ బజ్జీల్ వెరీ స్వీట్ అండ్ స్వీట్ ఇన్ దిస్ ఇస్ మసాలా ఇన్ లోపట. అలాంటి అన్ని మాట్లాడితే ఎవడో రాడు, వచ్చి కూడా వెనకపోతాడు. అలా కాదు, అద్భుత వేడి 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 మిర్చి బజ్జి, వేడి 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 మిర్చి బజ్జి. ఈ బిజినెస్ చేయడం మా వల్ల కాదు, ఇంత కష్టంగా ఉందండి బిజినెస్. మరి ఏమనుకున్నావు? అటుగానే అనుకున్నావు బిజినెస్ చేస్తాడంటే? అయ్యింది ఏదో అయిపోయింది. మీకు మా పిల్లలంటే ఇష్టం ఉంది కాబట్టి ఏదో కష్టపడి ట్రై చేశారు కాబట్టి ఏంటి మా పిల్లల్ని ఇచ్చి మీకు పెళ్లి చేస్తాం సరే. ఇంకొకసారి కష్టపడి చేసే ఏ పనినైనా చిన్న చూపు చూసిరనుకో మంచిగా చెప్తాను. ప్రతి పనిని గౌరవించాలి, అర్థమైందా? అర్థమైంది. ఎవరి వ్యాపారం వాళ్ళకి గొప్ప అర్థమవుతుందా? ఎక్కిరిచ్చినట్టు మాట్లాడకూడదు ఎప్పుడైనా సరే. ఇక నుంచి అయినా నా బిడ్డను మంచిగా చూసుకోరు. సరే 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 ఆంటీ, సరే ఆంటీ. కృష్ణ భగవాన్ గారు. కార్తీక్ అండ్ ప్రవీణ్ బాగుంది. అంటే ఏ పని అయినా గానీ చీప్ గా చూడొద్దని బాగా చేశారు, అందరూ బాగా చేశారు. డైలాగ్ చూడండి, అమ్మాయిలు కూడా అందరూ పెర్ఫార్మెన్స్ అది చాలా బాగా చేశారు. ఖుష్బు మ్యామ్. కార్తిక్ అండ్ ప్రవీణ్ అందరూ బాగా పర్ఫామ్ చేస్తారు, బాగుంది. సో జడ్జెస్, ఈ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు మ్యామ్. కృష్ణ భగవాన్ గారు. ఇట్స్ ఎ టై. ఇప్పుడు రష్మి ఇవ్వాలి మీకు పాయింట్. 18-19-20 18-19-20. ఏంటి అందం అంటే రష్మి. రండి 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 మాట్లాడదాము. కేబు కార్తిక్ అండ్ పడాస్ ప్రవీణ్ కి ఇచ్చే స్కోర్స్ 19 out of 20. వెల్ డన్. సరిపోదా శనివారం. వెల్ డన్ గైస్, వెల్ డన్. సో మన ఇవాల్టి సెగ్మెంట్ ఎండ్ అయ్యేసరికి సరిపోదా శనివారం స్కోర్స్. కేబు కార్తిక్ అండ్ పడాస్ ప్రవీణ్ టీమ్ 19 out of 20. ఇస్మార్ట్ ఇమ్మాన్యుల్ అండ్ టీమ్ 18 out of 20. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ 20 out of 20. Total score of 57, which means it's a tie. Hey boys, today match draw. పండుగ. రాఘవ్ గారు, మీ మనోభావాలు, మీ స్పందన ఏంటి? బయట వాన పడింగ్ ఎంజాయ్. ఏముంది అంటారు, మేము టై చేయించామని. వాన అన్నాక కురవడం, శుక్రవారం అన్నాక మేము గెలవడం ఇప్పుడు కామన్. ఇంకో విషయం చెప్తున్నా, ఇప్పుడు టై 57 తెచ్చుకున్నంత మాత్రం మాతో ఈక్వల్ అయిపోతారు మీరు. సార్ ఇదే 57 స్కోర్ మేము 2 సార్లు చేసాం, మీరు ఇది ఒకటేసారి చేశారు. అవును, హెయిర్ కి డై వేసుకుని వచ్చేంత మాత్రం టై అయిపోయింది అనుకోకండి. ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారు ఒక్కొక్కరు? మీకు మైండ్ పోయినట్టుంది, ఏదేదో ప్రాసలు చెప్తున్నారు. సరే సరే సరే, ఈ గొడవ ఏదో స్టేజ్ మీద వచ్చి గొడవ ఆడుకోండి. రండి రండి రండి, స్టేజ్ మీద రండి. ఒక్కసారి పాపం విన్ అవుతాడని కొత్త షూ, కొత్త ప్యాంటు, కొత్త బట్టలు వేసుకొని వచ్చాడయ్యా. అయ్యయ్యో బాయ్స్, టుడే మ్యాచ్ పండుగ. ఇగో నీ స్కిట్ మొత్తం చూసా, నువ్వు తప్ప ఎవరు మాట్లాడినా ఓకే నాకు. రామప్రసాద్ గారు ఏడవకండి సార్, డ్రాక్ కూడా ఏడుస్తారా? ఏడుస్తారా? అర్జెంట్ ఒక 1 కిలో పచ్చిమిరపకాయలు తీసిరండి చెప్తాను, అవి తినిపించినా వీళ్ళకి పౌరుషం వస్తుంది.
సార్ డ్రాకి ఆడకూడదు, గెలిస్తే ఆడండి, ఓకేనా? అన్ని బాగానే ఒక గొంతు మోగపోయింది అక్కడ అసలు గొంతు మోగపోయింది. మీకు ఎంత ఇంట్లో సమస్యలుంటే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మా మీద చూపించడం. అలా కాదు భాస్కర్ గారు, దీన్ని ఇంగ్లీష్ లో టై అంటారు, తెలుగులో సాగు తప్పి కన్నులు ఒట్టపోవడం అంటారు. అది మీరే ఏ మాట సార్ ఇగో ఏ మాట కా మాట మీ వయసుకి రెస్పెక్ట్ డ్యూ ద రెస్పెక్ట్. నాకు చాలా బాధగా ఉంది. అవునవును, మీకు బాధగానే భాస్కర్ ఉంటుంది. గారు గొంతు మోగపోయింది. సరే ఓ పని చేద్దాం, అందులో కూర్చుని డబ్బులు తీసి ఆయన బట్టలు ఖర్చు ఈ ఇచ్చేయండి. టైలో ఒక్క మార్క్ మీరు ఇచ్చుకోవచ్చు ఎవరికైనా, ఒకవేళ జడ్జిలు పర్మిషన్ ఇస్తే. నాకు ఆ ఓట్ ఎప్పుడు వస్తుంది, అందరూ కలిసి 60 out of 60 తెచ్చినప్పుడు అప్పుడు అది ఉంటుంది నాకు. చూసారా, మీ గొడవ ఆపడానికి జడ్జెస్ కూడా వచ్చేసారు. గొడవ ఆపడానికి వచ్చాం మేమిద్దరం. అగవ గారిని ఓదార్చండి మేడం, పాపం ఇబ్బంది పడిపోతున్నాడు. సార్ మేము ఊడిపోలేదండి, ఓదార్చేందుకు మిమ్మల్ని. అయిపోయింది. అంతే. ఇక్కడ ఎవరిని ఓదార్పాల్సిన అవసరం లేదు, ఓకేనా? సెకండ్ టైం టై అంది. సో ఇప్పుడు ఈ 30,000 ఉంది మీ దగ్గర. ఈ డబ్బు మ్యామ్ నేను నా దగ్గర పెట్టుకొని వడ్డీకి ఇచ్చేస్తా. ఈ వారం మొత్తం నేను చూసుకుంటా ఈ డబ్బుల్ని. నెక్స్ట్ వీక్ ఈ అమౌంట్ ని క్యారీ ఫార్వర్డ్ చేద్దాం. ఒకవేళ మీరు ఈ డబ్బు మీద ఇంకా ఎక్స్ట్రా పందెం వేయాలనుకుంటే ఎక్స్ట్రా వేద్దాము, కానీ ఇదంతా మేము నెక్స్ట్ వీక్ డిసైడ్ చేద్దాం. పాపం కోటికి వెళ్ళి కొత్త బట్టలు కొనుక్కొచ్చుకోండి, మా దాంట్లో 1500 ఆయనకి ప్లీజ్. అది మీరు చూసుకోండి. నేను మ్యామ్ మీకు షటప్ మాట అన్నారు, ఇస్తున్నా. మ్యామ్ షటప్ అన్నారు. అన్నారు కాదు, నోరు మూసుకోండి. మొత్తానికి జడ్జెస్ వచ్చి నా పని తగ్గించారు. సో ఐ హోప్ ఆడియన్స్ మీరు ఇవాళ ఎపిసోడ్ ని అలాగే మా నిన్నటి ఎపిసోడ్ ని కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై. వి ఆల్ లవ్ యు జబర్దస్త్ గా. బై ఎవ్రీబడీ.